అందరికీ నమస్కారం. నా పేరు చిన్నబోయిన రాఘవరావు యాదవ్, సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిని. అతను ఎవరో పేరు చెప్పలేదు, ఊరు చెప్పలేదు. జాతీయ బీసీ సంఘం రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడంట. మరి అతని పేరేందో అతని ఊరేందో అసలు అతను నిజంగా బీసీయో కాదో నాకైతే తెలియదు. ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతా చంద్రబాబు గారిని నిన్న ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించారో చంద్రబాబు గారు దాని మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయ్యా, ఒక బీసీ యువజన నాయకుడు అని చెప్పుకునే బీసీ నాయకుడా, నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన డిక్లరేషన్లో నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? చంద్రబాబు నాయుడు గారు 10 అంశాలపైన బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీల ఎదుగుదలకు తోడ్పాటుగా అవి ఉపయోగపడే విధంగా వాటిని ప్రకటించారు. వాటిలో నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు గారికి బీసీలు గుర్తొస్తారా అని మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు వచ్చినప్పుడు గుర్తు రావటం కాదు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా బీసీలు ఎదుగుదలకే పనిచేసింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా సరే బీసీలు ఎదిగారు. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎదిగారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఏది పడితే అది మాట్లాడుతున్నావు. అరే ఒరే అని లోకేష్ గారిని అరే అని, పవన్ కళ్యాణ్ గారిని ఒరే అని, ప్యాకేజ్ స్టార్ అని ఏదో మాట్లాడుతున్నావు. నువ్వు ఈరోజు ప్యాకేజ్ తీసుకొని, జగన్ ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని నువ్వు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు. ఈ డిక్లరేషన్ ఇచ్చినందువల్ల నీకేంది ఇబ్బంది? నీకు దమ్ముంటే సరే, ఈ 10 అంశాల మీద జగన్మోహన్ రెడ్డి చేత డిక్లరేషన్ ప్రకటించి జగన్మోహన్ రెడ్డిది అమలుపరిచేలాగా చెయ్యి. అది చేత కాదు నీకు. ఈ రాష్ట్రంలో 300 మంది బీసీలని ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణంగా చంపింది. ఆ రోజు ఎవరిది పీకుతున్నావురా నువ్వు? ఈరోజు మాట్లాడే నువ్వు ఈ యొక్క బీసీ నాయకుడు అని చెప్పుకునే వెధవా. 300 మందిని చంపితే నువ్వు కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు, నువ్వు కనీసం మాట్లాడటం చేత కాలేదు. ఈరోజు బీసీ డిక్లరేషన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టగానే నువ్వు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. 26,000 మంది బీసీల పైన తప్పుడు కేసులు పెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం. నువ్వెందుకు మాట్లాడలేదు? బీసీలను అడు బజార్లో పండుకోబెట్టి కుతికలు కోసినారు ఈ వైసీపీ నాయకులు. నువ్వెందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు? 56 కులాలకి కార్పొరేషన్లు ఇప్పించి ఒక్క కులానికి కూడా ₹1 డబ్బులు ఇవ్వకుండా, కనీసం వాళ్ళ కుర్చీలు లేకుండా అవమానించినటువంటి పరిస్థితి. నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? నువ్వు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీల పైన దాడుల గురించి కానీ, హత్యల గురించి కానీ, వీళ్ళకి జరిగినటువంటి ఏ విషయంలోనైనా మీరు ఎందుకు మాట్లాడలేదు? 34% బీసీ రిజర్వేషన్ ఉన్నదాన్ని 24%కి తగ్గించి దాదాపు 16,800 మందిని ప్రజాప్రతినిధులు కాకుండా అడ్డుకుంటే ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ఎవడు సంకనాగుతున్నావురా నువ్వు ఎదవా? ఈరోజు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టడం చేత కాలేదు, ఆ రోజు మాట్లాడటం చేత కాలేదు. చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడిస్తావురా నువ్వు? రా నా కొడక, ఎగరేసి నరుకుతావు ఆడ గేటు దగ్గరకు రా నువ్వు. నీకు దమ్ముంటే బీసీ ముసుగులో అగ్రకులం నా కొడక, నువ్వెవడో మాకు తెలియదా? నువ్వు ఏ కులం? నువ్వు బీసీ అయితే దమ్మున్న నా కొడుకు. నువ్వు ఏ రోజన్నా మాట్లాడావురా? బీసీల మీద జరుగుతున్న దాడుల గురించి ఏ రోజన్నా మాట్లాడావా? బీసీలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడావా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో బీసీలు ఇబ్బందులు పడుతున్నారని 10 అంశాల మీద బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తే చేతగాని ఓడ్చుకోలేని నా కొడకల్లారా ఏది పడితే అది మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని అవమానించే విధంగా మాట్లాడి, లోకేష్ గారిని అవమానించే విధంగా మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారిని అవమానించే విధంగా మాట్లాడి, మీ ఇష్టం వచ్చినట్టు నోరుకు వచ్చినట్టు మాట్లాడి జగన్ గారి భజన చేయడానికి పుట్టారా నా కొడకలారా? ప్యాకేజ్ తీసుకొని ఏమంటున్నావురా? బీసీలు అందరు సంతోషంగా ఉన్నారు జగన్ ప్రభుత్వంలో, బీసీలు సంతోషంగా లేరురా. నువ్వు డబ్బులు తీసుకొని, నీ ప్యాకేజీ తీసుకొని నువ్వు సంతోషంగా ఉన్నావు. అది చెప్తున్నావు నువ్వు సంతోషంగా ఉన్నారని. నీ సంతోషం అని మర్చిపోయావు. బీసీలు అనకూడదు నువ్వు. అది నేను సంతోషంగా ఉన్నాను, నేను డబ్బులు తీసుకొని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టానని మాట్లాడాలా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఈ 10 అంశాల మీద జగన్మోహన్ రెడ్డితో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, ఈ 10 అంశాల మీద జీవో పాస్ చేసి అమలుపరచమని దమ్ముంటే అప్పుడు బీసీల గురించి మాట్లాడు. ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముట్టడిస్తా, చంద్రబాబు గారు వాడు ఈడు, లోకేష్ వాడు ఈడు, పవన్ కళ్యాణ్ వాడు ఈడు అంటే నా కొడక నువ్వు ఎక్కడున్నా కానీ ఎతికెతికి దొవిలాడి తంతాం. అది జాగ్రత్తగా ఉంటాం, నేర్చుకో.